సార్ ఇప్పటికే రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుల మీద ఉన్న కేసులు చూస్తున్నాము. కోర్టులు తీర్పులు కూడా చూస్తున్నాం. దాదాపు ప్రజలకి ఏంటి అసలు న్యాయస్థానాల మీద నమ్మకం పోయే పరిస్థితులు ఏర్పడింది అనుకోవచ్చు అంటారా? అంటే వచ్చే తీర్పులు కానీ వాయిదాల మీద వాయిదాలు పడుతున్న సందర్భంలో ఏం చెప్తారు సార్ అసలు? ప్రజలకి నమస్కారం తెలియచేసుకుంటూ, ఆంధ్రప్రదేశ్లో విచిత్రంగా ఎక్కడా లేనటువంటి కేసులు 307 అటెంప్ట్ టు మర్డర్ కేసులు ఒక ఆంధ్రప్రదేశ్లోనే అత్యధికంగా నమోదు కాబడినట్లుగా మనకు తెలియవచ్చింది. అది కూడా 307 కూడా ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వ్యక్తులే ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ కావటం అనేది రెండోది. అంటే అధికార పార్టీలో అంత గొప్ప వ్యక్తులు, అంత ప్రశాంతంగా ఉన్న వ్యక్తులు, అంత గౌరవంగా ఉన్న వ్యక్తులు అని భావించాలా? ఒక 307 ఒక కేసు ఇరికిస్తే ఆ కుటుంబం పడే బాధలు వర్ణనాతీతం. అంటే ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులే చేసే పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నదా? ఈరోజు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 151 సీట్లతో ఉండి కొంతమంది కొడాలి నాని కావచ్చు, లేకపోతే రోజా గారు కావచ్చు, లేకపోతే ఇప్పుడున్నటువంటి అసెంబ్లీలో ఉన్నటువంటి ఎలా మాట్లాడుతున్నారో మనకు తెలుసు. అలాంటి వ్యక్తులు ఉన్నటువంటి ఈ రోజుల్లో ప్రతిపక్షంగా ఉండి అధికారం లేకుండా కేసులకు సిద్ధపడి 307 కేసులు నిజంగా వీళ్ళు చేశారని భావిస్తారా? సరే, 307 కేసులు పెట్టారు, ఉండదో లేదో పక్కన పెట్టడం. కానీ న్యాయస్థానానికి వచ్చినప్పుడు కోర్టు పరిశీలన నిందారోపణ చేసిన వ్యక్తులుగానే ఉంటారు, నిందారోపణ మోపిన వ్యక్తులుగానే ఉంటారు. కానీ నేరస్తులుగా ఎప్పుడు కూడా కోర్టు చూడదు. ఎందుకంటే తప్పుడు కేసులు పెట్టే అవకాశాలు ఉన్నాయని చెప్పి ట్రయల్ జరుగుతుంది, విచారణ జరుగుతుంది. కానీ ఒకసారి ఎఫ్ఐఆర్ బుక్ అయ్యి అరెస్టు కాబట్టి రిమాండ్ తీసుకుని వస్తే కోర్టులు సెక్షన్ అప్లికబిలిటీ ఎలా ఉంది, సెక్షన్లో శిక్షలు ఎలా ఉన్నాయని చెప్పి కాగ్నిజెన్స్ ఉందా లేదా, బెయిలబుల్ అవునా కాదా, 41 CRPC ఇచ్చారా లేదా అని జ్యుడిషియరీ మైండ్ అప్లై చేసుకొని సెక్షన్ తీవ్రతను బట్టి బెయిల్ ఇవ్వాలా లేదని న్యాయస్థానానికి ఉన్నటువంటి సర్వోన్నత న్యాయస్థానాలకు ఉన్నటువంటి డిస్క్రిషనరీ పవర్ మీద పెడుతూ ఉంటారు. ఒక్కొక్క సందర్భంలో కొంతమందికి బెయిల్ రావచ్చు, కొంతమందికి రాకపోవచ్చు, కొంతమందికి కేసు లేకపోయినప్పటికీ బలమైన సాక్ష్యాలుగా ఉండే అవకాశం ఉంటుంది. అది పూర్తి ట్రయల్ జరిగితే కానీ ఉండదు. ఒక కేసులో ఇచ్చారు సార్, ఒక కేసులో లేదు సార్ అని చెప్పి ఎప్పుడు కూడా మనం కోర్టులను కానీ న్యాయమూర్తులను కానీ ఆపాదించడం కరెక్ట్ కాదు. కానీ ఏది ఏమైనా నేను ఒక 3 తీర్పులను ప్రజాక్షేత్రంలోకి తీసుకుని వెళ్ళాలనే సదుద్దేశం మీద గౌరవ న్యాయస్థానాల పట్ల కానీ న్యాయమూర్తుల పట్ల కానీ ఎవరి గురించి కానీ ఏ విధమైనటువంటి వ్యాఖ్యానాలు నేను చేయను. తీర్పులను గౌరవిస్తూనే తీర్పులోని అంశాలను పూర్తిగా విభేదిస్తూ ఉన్నాను. వాటిల్లో ఏమన్నట్లయితే, ఒకటి నెంబర్ 1 కేసు R5 జోన్ మీద జీవో నెంబర్ 45 మీద ఒకటి, రెండోది వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో జరుగుతున్న విచారణ పరిస్థితి 2, మూడోది నాడు చంద్రబాబు నాయుడు గారి మీద కేసు, ఎఫ్ఐఆర్, అరెస్టు, రిమాండు, తర్వాత విధి విధానాలు చూసినట్లయితే ప్రజలకి న్యాయస్థానాల మీద ఒకంత గౌరవం తగ్గుతుంది అనేది ప్రజల్లో వినపడినటువంటి, ప్రజల ద్వారా నేను విన్నటువంటి వాస్తవం అది. అలానే న్యాయస్థానాలు కూడా స్వతంత్ర న్యాయస్థానాలు, భారతావనిలో అద్భుతమైనటువంటి తీర్పులు వెలువించిన న్యాయస్థానాలు, ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదు అని చెప్పినటువంటి న్యాయస్థానాలు, ఆర్టికల్ 21 మీద ఒక స్వేచ్ఛను గురించి మెనకా గాంధీలో తీర్పు ఇచ్చినటువంటి ఈ న్యాయస్థానాలు ఎక్కడో ఒత్తిడికి గురవుతున్నాయని చెప్పటంలో సందేహము లేదు. ఇది బాధాకరం. ప్రజాస్వామ్యంలో ఇండిపెండెంట్గా ఉండవలసిన వ్యవస్థ జ్యుడిషియరీ, ప్రజాస్వామ్యంలో నమ్మకానికి తిరుగు లేకుండా ఉండవలసిన వ్యవస్థ జ్యుడిషియరీ. ప్రజాస్వామ్యం అనే ఫిల్లర్, ఒక పునాదిలో ఒక అద్భుతమైనటువంటి జ్యుడిషియరీ వ్యవస్థ.
అలాంటి ఒక ఫిల్లర్ బీటలు వారితే ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదాన్ని కొట్టి పారేయలేము. మొన్న జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ సర్వోన్నత న్యాయస్థానంలో 3 రాజధానులపై విచారణ జరిగి త్రిసభ్య ధర్మాసనం ఉన్నటువంటి తీర్పు వెలువరించి ఆ తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టులో స్టే లేకపోతే ఒకసారి తీర్పు వెలువరించి దాని మీద పైకోర్టుకు వెళ్ళి అక్కడ స్టే లేకపోతే ఆ తీర్పు అమలుగా ఉన్నట్టుగానే భావించవలసి వస్తుంది. తీర్పు అమల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ 3 రాజధానుల బిల్లు కొట్టివేయటం అంటే ఇక 3 రాజధానుల బిల్లు లేదు. దాని మీద సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. ఫైనల్ తీర్పు రాలేదు. దాని మీద స్టే లేదు. స్టే లేకపోతే ఆ తీర్పులో అమలులో ఉన్నట్టుగానే భావించవలసి వస్తుంది. అలాంటి తీర్పుకు విరుద్ధంగా పురపాలక శాఖ మార్చులుగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని జీవో నెంబర్ 45 తీసుకుని వచ్చి ఒక కొత్త జోన్ క్రియేటివ్ తీసుకుని వచ్చి సెంటు భూమి అని చెప్పి రాష్ట్రంలో ఎక్కడో ఉన్న వాళ్ళకి అక్కడ ఇవ్వటం అంటే, మీరు ఇచ్చినటువంటి తీర్పునికి వ్యతిరేకంగా జీవో వస్తే ఆ జీవోను సస్పెండ్ చేసి సంబంధిత అధికారిని కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద ఇవ్వాలి. ఆ రైతులకి స్టేటస్కో ఇంజెక్షన్ ఇవ్వాలి. స్టేటస్కో స్టే ఆర్డర్ ఇవ్వాలి. దురదృష్టవశాత్తు 3 రాజధానుల బిల్లు తీర్పులో ఏ గౌరవ న్యాయస్థానం, ఏ గౌరవ సర్వోన్నత న్యాయస్థానం ముగ్గురు జడ్జిలతో కూడిన బెంచ్లో వన్ ఆఫ్ ది జడ్జి గారి దగ్గరికి వస్తే దాని మీద స్టే ఇవ్వలేదంటే ఏమీ అనుకోవద్దు. అమరావతి రైతులు ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతున్నాను. అమరావతి రైతులు ప్రభుత్వాన్ని నమ్మి అసెంబ్లీలో డిబేట్ జరిగి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఇక్కడే ఉంటాము, 3 సంవత్సరాల్లో డెవలప్మెంట్ చేస్తాము, 3 సంవత్సరాల్లో నిర్మాణం చేస్తాము, మా నాయకుడు ఇక్కడే ఉంటాడని ఒక అసెంబ్లీలో నమ్మి, డిబేట్ ద్వారా నమ్మి, ఒక ప్రత్యేక చట్టం ద్వారా, శాసనము ద్వారా లిఖించబడినటువంటి చట్టం ద్వారా, ఏపీసీఆర్డే చట్టం ద్వారా అమరావతి రైతులు ప్రభుత్వానికి భూములు ఇస్తే మీరు మాట మీద నిలకడ లేకుండా మీరు స్వప్రయోజనాల కోసం, రాజకీయ లబ్ధి కోసం అమరావతి లేకుండా మీరు తప్పు చేస్తే దానికి కోర్టుకు వస్తే కోర్టు న్యాయస్థానం అనేది 3 రాజధానుల బిల్లు చెల్లుబాటు కాదని 307 పేజీలతో కూడిన గొప్ప తీర్పులో అంశాలకు విరుద్ధంగా జీవో తెస్తే ఆ జీవో మీ దగ్గరకు వస్తే మీరు స్టే ఇవ్వకపోతే తరతరాలుగా వస్తున్నటువంటి విలువైన భూములు ఉన్నటువంటి, కష్టపడి సంపాదించినటువంటి, కష్టార్జితంతో కూడినటువంటి ఆ రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత కోర్టుల కాదా? కోర్టులే న్యాయం చేయనప్పుడు, ఆ జీవో మీద కోర్టులే డిసైడ్ కానప్పుడు తీర్పుకు విరుద్ధంగా జీవోలు చెల్లుబాటు అవుతాయా? నాకు తెలిసి జీవో ఇల్లీగల్గా ఉన్నా, ఆర్బిటరీగా ఉన్నా, లాకు వైలేషన్గా ఉన్నా కోర్టు రద్దు చేయటం అనేది మనం చూస్తుంటాం. అంటే జీవోలను రద్దు చేసే సర్వోన్నత న్యాయస్థానానికి హక్కులు కలిగి ఉన్నాం. కానీ తీర్పుకు విరుద్ధంగా జీవో చెల్లుబాటు కాదు 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 వెల్ షెడ్యూల్డ్. అలా 3 రాజధానుల బిల్లుపై వ్యతిరేకంగా జీవో తీసుకుని వస్తే ఆ జీవో స్టే ఇవ్వలేకపోవడం ద్వారా అమరావతిలో ఒక 10 మంది మరణించి ఉంటారు. దానికి బాధ్యులు ఎవరు? అంటే అచేతనమైన తీర్పులు చెప్పటంలో కోర్టులు బలహీనంగా ఉన్నట్లయితే ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం అని నేను చెప్తాను. అందుకని తీర్పును గౌరవిస్తూనే జీవో నెంబర్ 45 మీద ఇచ్చినటువంటి తీర్పులో అంశాలను నేను వ్యక్తిగతంగా వ్యతిరేకిస్తున్నాను. దీని మీద రివ్యూ జరగాలి. దీని మీద పార్లమెంట్లో డిబేట్ జరగవలసిన కూడా ఆవశ్యకత ఉంది. లేదా ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం అని చెప్తున్నాను. అలానే రెండోది, వైఎస్ వివేకానందరెడ్డి గారి కేసులో సాక్షాత్తు వైఎస్ వివేకానందరెడ్డి గారి కేసులో సునీత గారు సుప్రీంకోర్టును ఆశ్రయించి ఆంధ్రప్రదేశ్లో నాకు న్యాయం జరగదని చెప్పి ఆంధ్రప్రదేశ్ వెలుపల విచారణ చేయమని తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్లో ఉంటే సిబిఐ విచారణలో కనీసం సహకరిస్తున్నారా? సిబిఐ మీద తప్పుడు కేసులు పెట్టారు.
సిబిఐ వారు విచారణకు వెళ్తే హాస్పిటల్లో ఉండి పార్టీ కార్యకర్తల చేత విచారణ అడ్డుకుంటున్నారు. అంటే ఒక వ్యక్తి మర్డర్ కాబట్టి కనీసం సాక్ష్యాలు తారుమారైన సందర్భంలో కూడా విచారణ జరుగుతున్నటువంటి తీరులు కానీ జోక్యాలు కానీ ఎందుకో కరెక్ట్ కాదని నా వ్యక్తిగత అభిప్రాయం. అందువల్ల ప్రజలు కొన్ని వ్యవస్థల పట్ల నమ్మకం పోతున్నారు. మూడో ఇన్సిడెంట్ చెప్తున్నాను. ఈ మధ్య జరిగిన వాటిలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కోడికత్తి అని జరుగుతూ ఉంది. ఆ కోడికత్తి కేసు విజయవాడలో ఎన్ఐ కేసు చూస్తుంటే రీసెంట్గా విశాఖపట్నంకి వెళ్ళిపోయింది. అంటే ఏదైతే మర్డర్ కాబడి ఉన్నాడో ఆ వ్యక్తికి సంబంధించిన తీవ్ర ఆరోపణలు కలిగిన వ్యక్తి బయట తిరుగుతున్నాడు. ఆ వ్యక్తి చనిపోయి ఉన్నాడు. ఇప్పటికీ విచారణ సజావుగా జరగట్లేదు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును. కానీ కోడికత్తి కేసులో ఆయన ఏం మరణించలేదు. ఆయన అసెంబ్లీకి వస్తున్నాడు, ముఖ్యమంత్రిగా ఉన్నాడు, లండన్ వెళ్ళి ఉన్నాడు. కనీసం మీరు కేసుకు సహకరించట్లేదు. మీరు పెట్టిన కేసుకి వారు పెట్టినటువంటి కేసుకి వారు సహకరించట్లేదు. వాటికి స్పీడ్ మీద కేసు ట్రయల్ చేసుకోండి, లేదా ఒక అమాయకుని వదిలేయండి. అంటే ఆయన దళిత బిడ్డ కాబట్టి లోపల ఉంచడం, ఇది గౌరవ ముఖ్యమంత్రి స్థానం ఉన్నటువంటి వ్యక్తికి ఇది కరెక్టేనా? మీ మీద కేసు ఉంటే మీరు విచారణ చేయించుకోండి, త్వరగా చేయించుకోండి. నిరూపణ అయితే శిక్ష అనుభవిస్తాడు. లేనట్లయితే బెయిల్ మీద విడుదల చేయవలసిన ఆవశ్యకత ఉందా? అంటే ఈ దేశంలో న్యాయము ఉన్నవాడికి లేనివాడికి ఒకే విధంగా న్యాయం జరగట్లేదని చెప్పి ప్రజల్లో ఈ మధ్య ఒక అపనమ్మకం జరుగుతున్న మాట వాస్తవం. ఇక మూడో అంశం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి కేసు. చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కేసు 2021లో నమోదు కాబట్టి కనీసం ఎఫ్ఐఆర్లో కూడా లేకుండా ఉన్నట్లయితే మీరు అనంతపురంలో ఉంటే అరెస్టు జరిగిన తీరు కానీ అరెస్టు జరిగిన తర్వాత రిమాండ్ ఇచ్చిన తీరు కానీ చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంటుంది. గతంలో సిబిఐ గారు జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టినప్పుడు అంచెలంచెలుగా విచారణ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అనేక పర్యాయాలు విచారణ చేసిన తర్వాత ప్రైమా ఫేస్ కొన్న తర్వాత అరెస్ట్ కాబడ్డది. కానీ చంద్రబాబు నాయుడు గారి మీద అవకాశం ఇవ్వకుండా ఈ సెక్షన్ అప్లికబిలిటీ కాదు. ఇప్పటికి కూడా చెప్తున్నా 206 కానీ 409 కానీ అప్లికబిలిటీ కాదు. సెక్షన్ 70ని ఫాలో కాలేదు. గతంలో ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని 2018 తర్వాత ఎఫ్ఐఆర్ కాబడినప్పుడు గవర్నర్ యొక్క అనుమతి ఉండాలి కాబట్టి అనుమతి లేకుండా ఇప్పటికీ లోపల పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ముందస్తు బెయిల్ ఇవ్వండి, విచారణ సహకరించమని చెప్పండి. బెయిల్ ఇవ్వలేదు, వారు తీసుకొని వెళ్ళి ఇప్పటికి లోన్ ఉన్నాడంటే ఏ సందర్భంలో బెయిల్ గ్రాంట్ చేస్తారు సార్? చంద్రబాబు నాయుడు గారు విదేశాలు పారిపోయే అవకాశం లేదు. చంద్రబాబు నాయుడు గారు సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం లేదు. చంద్రబాబు నాయుడు గారు సాక్ష్యాలను బెదిరించే అవకాశం లేదు. ఈ మూడు లేనప్పుడు ఎవరైతే కేసు నమోదు చేశారో వాళ్ళ దగ్గర ఇప్పటికి కూడా సంబంధిత కేసులో ప్రైమా ఫేసిక్ ఎవిడెన్స్ లేనప్పుడు దానికి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారి మీద సంబంధించిన ఆరోపణలు చేస్తున్నటువంటి సంస్థల మీద కానీ అప్పటి సంబంధిత అధికారుల మీద కానీ కేసు లేకుండా విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నటంలో ఉన్నటువంటి వ్యక్తిని ఈరోజు ఒక్కడిగా కేసు పెట్టడం అనేది అజయ్ కలాం రెడ్డి గారి మీద కానీ ప్రేమ్చంద్ గారి రెడ్డి మీద కానీ లేదా ఈ ప్రాజెక్ట్ ఎప్పుడైతే మొదట్లో ఉన్నారో నీలం సాహ్ని గారి మీద కానీ వాళ్ళ మీద కేసులు లేకుండా ఒక ముఖ్యమంత్రి బాధ్యతగా చేస్తూ విధానపరమైనటువంటి నిర్ణయాలతో 2017లోనే కుట్ర జరిగిందని సాకుతో 2021లో కేసు పెట్టి 17A సెక్షన్ని ఫాలో కాకుండా మొత్తం ఇల్లీగల్. అందుకని ఈ 4 కేసుల్లో ప్రజలు బలంగా నమ్ముతున్నారు. న్యాయస్థానాలు స్వేచ్ఛగా తీర్పులు చెప్పలేకపోతున్నవి, న్యాయస్థానాల మీద ఒత్తిడి గురవుతున్నాయని చెప్పి ఒక సామాన్య ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఇది సామాన్య ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని నేను ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. ఇది ప్రజాస్వామ్యంలో పెను విఘాతం కలగబోతుంది. ప్రజాస్వామ్యానికి అత్యంత ముఖ్య నమ్మకమైనటువంటి సెంటర్ ఫిల్లర్ న్యాయ వ్యవస్థను మనమంతా కాపాడుకోవాల్సి వస్తుంది. ప్రజలు కానీ లేదా ఎన్నికబడిన ప్రజాప్రతినిధులు కానీ రాజకీయ నాయకులు కానీ సంఘాలు కానీ వ్యవస్థలను కాపాడుకున్నట్లయితే భవిష్యత్ తరం ఇబ్బందుల్లో గురి అయ్యే అవకాశం ఉంది, దోపిడీకి అవకాశం ఉంది, అవినీతికి అవకాశం ఉంది. తద్వారా మరో ప్రజల మధ్య
అశాంతిని కలిగజేసే అవకాశాన్ని కొట్టి పారేయలేం కనుక భారత ప్రజాస్వామ్య వ్యవస్థలోని అత్యంత గొప్పది, అత్యంత నమ్మకమైనది న్యాయ వ్యవస్థ కనుక కొన్ని పొరపాట్లు ప్రజలు గమనిస్తున్నారు కనుక బలోపేతం చేయవలసిన ఆవశ్యకత అందరి మీద ఉన్నదని చెప్పి నేను నమ్ముతూ